దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలతో నింపబడుతూ వస్తావు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచండి, యేసుక్రీస్తుని అంగీకరించండి, చేర్చుకోండి. మీ కుటుంబాలు దీవించబడతాయి. మీరు మనసు మార్చితే చాలు. మీ రంగు మారవలసిన లేదు, మీ బొట్టు మారాల్సిన అవసరం లేదు, నీ యొక్క వేషధారణ మార్చాల్సిన అవసరం లేదు, మీ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మీ ప్రాంతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఏమి మార్చాల్సిన అవసరం లేదు. మీ హృదయం మార్చబడితే చాలు. హృదయ శుద్ధి కలవారు ధనులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధి కాకుండా కానీ దేవుని చూడలేవు, దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. నీ పాపము కడగబడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నీ జీవితం శుద్ధి కాకుండా, పరిశుద్ధపరచబడకుండా పరిశుద్ధ రాజ్యంలోకి ప్రవేశం కలగదు. కాబట్టి నీ పాపంలో కానీ తీసివేయబడకుండా పరలోక రాజ్యంలోకి స్థానం సంపాదించలేవు. కాబట్టి అందుకోసం యేసయ్య వచ్చాడు.